అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు కన్న కలలని పిల్లలు నెరవేరుస్తారో లేదో తెలియదు, కానీ తల్లిదండ్రులు తమ కలలని పిల్లలలో నెరవేర్చుకోవాలని చాలామంది అనుకుంటారు. ఆ సక్సెస్ అండ్ కల వెనక తల్లిదండ్రుల కష్టం మరియు పిల్లల కష్టం చాలానే ఉంటుంది. అలా అని తమ తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చి తమ కలలని నెరవేర్చే పిల్లలు చాలా తక్కువే ఉంటారు. ఇదంతా ఎందుకోసం చెబుతున్నానంటే, నా డ్రీమ్ ఒక క్లాసికల్ డాన్సర్ అవ్వాలని. కానీ కొన్ని కారణాల వల్ల నేను నేర్చుకోలేకపోయాను. ఇవాళ నా చిన్న కళని నా కూతురి సపోర్ట్తో నెరవేర్చుకోగలిగాను. ఇది తన డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్. దాని గురించే ఈ మేకోవర్ అంతా. ఫస్ట్ టైం పాపని ఈ కాస్ట్యూమ్లో చూశాక నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. డైలీ నేను చూసే నా పాపేనా అని అనిపించింది. ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ అయినా కానీ కనీసం కొంచెం భయం కూడా పడకుండా తను స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. అసలు తను చేసిన పర్ఫార్మెన్స్కి మాటలు లేవు. సో ఇలా తనని ఓవరాల్గా మేకోవర్ చేసేసారు. ఫస్ట్ కాస్ట్యూమ్ వేశారు, ఆఫ్టర్వర్డ్స్ మేకప్ వేశారు, ఆఫ్టర్వర్డ్స్ హెయిర్ స్టైల్, ఆఫ్టర్వర్డ్స్ ఇలా జ్యువెలరీ అనమాట. సో ఇవన్నీ కంప్లీట్గా మనము ఫస్ట్ వాళ్ళకి రెంట్ పే చేస్తామన్నమాట. డ్రెస్కి అండ్ మేకప్కి అండ్ జ్యువెలరీకి అండ్ ఏవైతే ఫ్లవర్స్ కూడా ఉన్నాయో వాటికి కూడా మనం ఓవరాల్గా రెంట్ పే చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఓన్గా కావాలి అని అంటే మనము సపరేట్గా కూడా కొనుక్కోవచ్చు. తర్వాత నేను నెక్స్ట్ అదే ప్లాన్లో ఉన్నాను. సో ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అసలు ఏంటి అనేది నాకు యాక్చువల్గా తెలియలేదు, ఎలా ఉంటుంది ఏంటి అనేది. దాని తర్వాత ఇది ఒకసారి చూసిన తర్వాత ఏమేమి తీసుకోవాలని నాకు ఐడియా వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ టైం అయితే తీసుకోలేదు, నెక్స్ట్ తీసుకుంటాను. సో ఇలాంటి కూతురు ఉన్నందుకు నేను అదృష్టవంతురాలనే కదా. నా కళని నెరవేరుస్తున్న నా కూతురికి ఏమంటారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి మా పాప ఫైనల్ లుక్ చూద్దాం. అండ్ మోర్ ఓవర్ ఒక్కటి మర్చిపోయా, తన ఐస్ చెప్తున్నాయి ఐ విల్ మేక్ యువర్ డ్రీమ్ ద బెస్ట్ అని. థ్యాంక్ యూ.